ఈరోజు చాలామంది వాళ్ళ జీవితంలో తెలియనటువంటి చింత, ఒక తెలియని చింత. చాలామంది ఒత్తిడికి లోనైపోతూ ఉంటారు, స్ట్రెస్కి లోనైపోతూ ఉంటారు. చాలామంది కౌన్సిలింగ్ తీసుకోవడానికి మోటివేషన్ కావాలని చెప్పి ఎక్కడెక్కడికో వెళ్తారు. నువ్వు ఎక్కడికే వెళ్ళవలసిన అవసరం లేదు. దేవుని వాక్యం దగ్గర కూర్చో. ఆయన ఎవరో తెలుసుకో. ఆయన ఎలా మనకు బయలుపరచబడతాడో తెలుసుకో. ఆయన మనతో ఏ విధంగా మాట్లాడతాడో తెలుసుకో. ఆయన జీవం అంటే ఏంటో తెలుసుకో. ఆయన అభిషేకం అంటే ఏంటో తెలుసుకో. ఆయన ఆత్మ ద్వారా ఎలా మనం నడిపింపబడతామో తెలుసుకో. ఈరోజు మనం ఆ రీతిగా ఎప్పుడైతే కృపతో మనం నింపబడతామో మన జీవితంలో దేవుడు ఘనమైన కార్యాలని జరిగిస్తాడు. ఆమె చెప్పాలి. ఈ లోకంలో మనం ఏమీ కూడా మనల్ని ఎవరు గుర్తించకపోవచ్చు. నాకు బాగా అర్థమైంది అది. మన పరిచర్యలు లేకపోతే మన వ్యక్తిత్వాలు, మన గొప్పతనాలు ప్రజలకు తెలియకపోవచ్చు. నేను ఎప్పుడది కృపతో ఏ వ్యక్తి అయితే నింపబడతాడో ఆ వ్యక్తి పేరు కోసం, ఖ్యాతి కోసం, ధనము కోసం, లేకపోతే లోకంలో ఉన్న వాటి కోసం పరిగెత్తడు. ఖచ్చితంగా పరిగెత్తడు. యేసు ప్రభు ఈ లోకంలో శరీరుడిగా ఉంటున్నప్పుడు దేనికోసం ఆయన వెంపర్ల పడలేదు, కంగారు పడలేదు. ఆయన శరీరుడిగా బ్రతికాడుగా. శరీరులకు ఏ శోధనలు అయితే వచ్చా వాటి అన్నిటిని ఆయన ఎదుర్కొన్నాడుగా. ఆయన హింసింపబడ్డాడని చెప్తుందిగా బైబిల్. ఆయన శోధింపబడ్డాడని చెప్తుందిగా బైబిల్. మరి శోధనకు లోబడ్డా? శోధనకు అవకాశం ఇచ్చాడా? శోధనని ఈ రీతిగా జయించాడు. మనం కూడా ఆ రీతిగా జయించడానికి తన ఆత్మ ద్వారా తన శక్తిని మనకి ఇచ్చాడు కదా. ఈరోజు మన జీవితంలో కూడా కృపతో ఏ వ్యక్తి అయితే నింపబడతాడో ఆ వ్యక్తి చాలా స్వేచ్ఛలో బ్రతుకుతాడు. కంగారు ఉండదు, భయం ఉండదు, దిగులు ఉండదు. ఎందుకంటే ఆ కృపతో నింపబడినటువంటి ఒక వ్యక్తికి ఒక విశ్వాసం ఉంటుంది. ఏంటంటే నా కోసం సమస్తము కూడా కొట్టువేయబడి ఉంది. నా కోసం ఒక వెల చెల్లించాడు దేవుడు. నేను విమోచింపబడ్డాను. నేను మళ్ళా పాపంలోకి ఎందుకు వెళ్తాను? మరలా నేను దోషంలో ఎందుకు బ్రతుకుతాను? మరలా నేను శాపంలోకి ఎందుకు వెళ్తాను? ఉన్నాయి కష్టాలు, ఉన్నాయి నష్టాలు, ఉన్నాయి వ్యతిరేకతలు, నా మీద ఉన్నాయి నిందలు. కానీ అవేవి నన్ను చేయగలుగుతాయి? కృపతో ఏ వ్యక్తి అయితే నింపబడతాడో ఆ వ్యక్తి ఈ ప్రత్యక్షత కలిగి బ్రతుకుతాడు.